ఇంకొక పెద్ద చాలా అవమానకరంగా, చాలా ఘోరమైనటువంటిది బలి ఇస్తాడు. ఒక పందిని తీసుకొస్తాడు. పంది ఇజ్రాయెల్‌కి హేయంగా ఉంటుంది. అది తెలుసుకొని పందిని తీసుకొచ్చి దేవాలయంలో ఆ పందిని బలి ఇచ్చి, ఆ రక్తాన్ని వాళ్ళ మీద చల్లడము, ఆ యూదా టెంపుల్‌లో అంతటా చల్లడము చేయడం చాలా పెద్దగా అపవిత్రం చేసేస్తాడు. ఇవన్నీ చూసి భరించలేక ఇజ్రాయేలు ఒక పోరాటం చేస్తారు. ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేస్తారు. తిరుగుబాటుదారులు ఎవరంటే మక్కబీయులు. ఈ మక్కబీయులే అక్కడి నుంచి మొదలయ్యారనమాట. ఈ మక్కబీయులు చేసినటువంటి ఈ పోరాటం వల్ల, ఆయన చేసినటువంటి అపవిత్రం వల్ల దాదాపు 3 సంవత్సరాలు వాళ్ళకి బలి ఆగిపోయింది. అంతవరకు బలులు కొనసాగుతుంటే ఈయన చేసినటువంటి ఆ దేవతా విగ్రహాన్ని పెట్టడము, ఆ పందిని బలి ఇవ్వడము, ఇలాగ చేయడం వల్ల 3 సంవత్సరాలు వాళ్ళకి ఆ పోరాటంలో బలి ఆగిపోయింది. ఇది మొదటి బలి ఆగిపోవడం. ఇజ్రాయెల్‌కు అనుదిన బలులు 3 సార్లు వాళ్ళకి అవి ఆగిపోయాయి. అందులో మొదటి మీరు చూస్తారు. రెండవదేంటో చూద్దాము.